అమ్మడం కానీ లేదంటే ఎక్కడ కూడా ప్రాపర్టీని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ఎక్కడ కూడా ఈ స్టాక్స్ ట్రేడింగ్ చేయడం కానీ ఇలాంటిది ఏం చేయలేదు. బట్ వాళ్ళు ఒక చిన్న స్ట్రాటజీ ద్వారా చిన్న తెలివి ఉపయోగించి 56 లక్షల రూపాయలు 8 కోట్లుగా మార్చారంటూ నేను మరి ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పారు కదా. ఇది ఏంటి ఆ స్టోరీ? నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది వినాలని. యాక్చువల్గా మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. ఇన్ఫోసిస్ షేర్స్ ఐపీఓలో 1990s లో తీసుకుంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు 5 crores ప్లస్ చాలా నెంబర్స్ చెప్తూ ఉంటాం. ఎంత? 56 లక్షలు 50 లక్షలు అవుతుంది. ఈ 56 లక్షల రూపాయల విలువ గల గోల్డ్ బ్యాంక్ లో కుదవ పెట్టి దాని మీద వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఓకే, లోన్ ఎంత వచ్చింది? లోన్ వచ్చి ఎగ్జాక్ట్లీ 33 lakhs లోన్ వచ్చింది వాళ్ళకు. 33 lakhs లోన్ వస్తే ఆ 33 lakhs లోన్ తోటి ఓకే తీసుకున్నారు కదా, దాంతో బ్యాంక్ దాన్ని కొలాటరల్ పెట్టుకొని బ్యాంక్ నుంచి ఇంకొంచెం లోన్ తీసుకున్నారు. ఏం చేశారు? ఈ రెండు డబ్బుల్ని ఒక ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తారు కదా, ఆ లోన్ కి ఈ 33 lakhs డౌన్ పేమెంట్ వాడుకొని బ్యాంక్ ద్వారా మరికొంత లోన్ తీసుకొని టోటల్ గా అరౌండ్ ఒక 70-80 lakhs అంటే 50% గోల్డ్ లోన్ 33 lakhs, ఇంకొక 40 lakhs బ్యాంక్ నుంచి లోన్, మొత్తం ఒక 70 to 80 lakhs వర్త్ ఆఫ్ అమౌంట్ తోటి ఒక ల్యాండ్ కొన్నారు మంచి ప్రైమ్ ఏరియాలో 2017లో. 2017లో జరిగిన స్టోరీ, అప్పుడు జరిగిన స్టోరీ జరిగింది. ఇక అక్కడ నుంచి వాళ్ళు ఆ బ్యాంక్ లో ఉన్న గోల్డ్ లోన్ కి వాళ్ళకు డైలీ ఉండే రెగ్యులర్ ఇన్కమ్స్ వచ్చి మరొకటి బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, దాని ఈఎంఐ దాన్ని కడుతున్నారు. ఈ ల్యాండ్ కి సంబంధించి ఈఎంఐ కూడా కడుతున్నారు వాళ్ళు, ల్యాండ్ లోన్ సంబంధించి దాంట్లో కూడా ఆ లోన్ ఈఎంఐలన్నీ కడుతూ వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత రెండు కూడా లోన్స్ తీరిపోయాయి. ఇక్కడ 33 లక్షల బాకీ తీరిపోయింది ఇది గోల్డ్ లోన్ మీద, ఇక్కడ బ్యాంక్ నుంచి తీసుకున్న దాంట్లో 40 లక్షల లోన్ తీరిపోయింది. అంటే రెండు కలిపి తీర్చిన తర్వాత ఈ రోజు గోల్డ్ రేట్ పెరిగింది కదా, అదే గోల్డ్ రేట్ 56 లక్షలది ఇవాళ ఎంత ఉంది? 1,40,000 10 గ్రాములు, అంటే 1,40,00,000 1 కిలో, 2 కిలోలకి 2,80,00,000. దరిదాపుల్లో 3 కోట్లు, ఒక 20 లక్షలు తక్కువ అంతే కదా. 3 కోట్లు గోల్డ్. ఆ ల్యాండ్ వచ్చేసి దగ్గర 70 లక్షలు కొనింది, వాళ్ళ 5 కోట్లు ఉంది. 2017లో 70 లక్షలు పెట్టి కొన్నారు, అది కూడా బ్యాంక్ నుంచి అమౌంట్ తెచ్చుకొని లోన్ తీసుకొని కొంత తెచ్చుకొని కొన్నారు. 80 లక్షలు దగ్గర 70-80 లక్షలు కొనింది, ఇవాళ ఇంచుమించుగా 5 కోట్లు ఉంది. 5 కోట్లు ఉంది. 5 + 3 ఎంత? 8 కోట్లు. ఇందులో ఇంపార్టెంట్ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ పెట్టుబడి ఎంత? గోల్డ్ ఐడియల్ గా ఉన్న ఆస్తిని బ్యాంక్ లో పెట్టి అప్పు తీసుకున్నారు. అదే విధంగా ల్యాండ్ కొనేటప్పుడు లోన్ తీసుకున్నారు. 60% బ్యాంక్ లోన్, రిమైనింగ్ 40% గోల్డ్ లోన్. అసెట్ బిల్డ్ చేశారు. ఈ అసెట్ ఏమైంది? పెరిగిపోయాయి కదా, పెరిగిపోయింది. ఇక్కడ లోన్ తీర్చేసాం కదా, సో మన సొంత డబ్బులు వాడకుండా ఒక అసెట్ బిల్డ్ అయిందా? దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ మూవ్. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందరూ ఏం చేస్తుంటారు, ఒక ఆస్తి కొనాలంటే మరో ఆస్తి అమ్ముతూ ఉంటారు, లేదా వాళ్ళకున్న ఆదాయం నుంచి కొనుక్కొని ఈఎంఐలు కడతా